తెలంగాణ సాంప్రదాయ వంటకాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు లక్ష్యంగా ముందుకెళ్తోంది రాష్ట్ర టూరిజం శాఖ. ఇందుకోసం స్పెషల్గా కలినరీ యాక్సిలరేటరీని లాంచ్ చేసింది. యువత, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు కలినరీ టూరిజంని ప్రమోట్ చేయబోతోంది. నెదర్లాండ్స్ ప్రభుత్వం కలినరీ లాంచ్ సంస్థతో పనిచేయనుంది టూరిజం శాఖ. ప్రపంచ స్థాయిలో తెలంగాణ వంటకాలకు గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర టూరిజం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ వేదికలపైకి తెలంగాణ పల్లె రుచులను తీసుకెళ్లే దిశగా కలినరీ కాంపిటీషన్లను నిర్వహించనుంది టూరిజం శాఖ. వంటల రంగం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది టూరిజం శాఖ. సిటీలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా అవకాశాలు కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా కలినరీ ఈవెంట్లను నిర్వహించనున్నారు. యువత, మహిళలకు వంటల ద్వారా స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతోంది టూరిజం శాఖ. ఫండింగ్ కోసం ఫుడ్ స్టార్టప్లు అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. ఇటువంటి ఈవెంట్స్ చేయడం చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు టూరిజం వచ్చే టూరిస్టులు అందరూ కూడా ఒక డిఫరెంట్ కలినరీ ఎక్స్పీరియన్సెస్ కూడా కోరుతున్నారు. వాళ్ళు ఎటువంటి ప్లేస్ విజిట్ చేసినా కూడా అక్కడ మంచి ఫుడ్, డిఫరెంట్ అక్కడ నేటివ్ ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఇటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల మన హైదరాబాద్లో చాలా హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ రన్ ఉన్నాయి, నిత్యం ఉన్నాయి, IHM ఉన్నాయి, అలానే IIHM. సో వీళ్ళందరూ కూడా ఇటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్లో ఈ టాలెంట్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కలినరీ టూరిజం కూడా మంచి పొటెన్షియల్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి వారికి ఇటువంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెదర్లాండ్ ప్రభుత్వం కలినరీ లాంచ్ సంస్థతో కలిసి కలినరీ పోటీలను నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర టూరిజం శాఖ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కలినరీ ఆక్సిలరేటరీని తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది. త్వరలో ప్రారంభం కానున్న కలినరీ పోటీల కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. సో ఈ కంట్రీస్ వచ్చేసి మనకు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, బెలారస్, నమీబియా ఇటువంటి కంట్రీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం చూస్తున్నాము. దీంట్లో మనకు గర్వించే తగ్గది ఏంటంటే ఒక ఇండియన్ అమ్మాయి కూడా స్విట్జర్లాండ్లో బెస్ట్ యంగ్ షెఫ్ లాగా అక్కడ చేస్తున్న కోర్స్లో సెలెక్ట్ అయ్యి నేడు ఈ కాంపిటీషన్లో తను కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మొత్తం 50 కంట్రీస్తో కూడా ఈ యంగ్ షెఫ్ అన్న కాంపిటీషన్ ఇప్పుడు మన ఇండియాలో IIHM వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఫైనల్ కాంపిటీషన్ కోల్కతాలో చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో యంగ్ షెఫ్స్ యొక్క టాలెంట్ బయటికి తీయడం, అలానే కలినరీ టూరిజంని ప్రమోట్ చేయడం వంటివి ఇటువంటి కాంపిటీషన్స్ ద్వారా జరుగుతూ ఉంటాయి. తెలంగాణలో ప్రాంతానికో ప్రత్యేక వంటకం ఉంది. కామారెడ్డిలో స్పెషల్ ఫిష్, మహబూబ్ నగర్ లో ఫేమస్ మటన్ కర్రీస్, నిజామాబాద్ అంకాపూర్ చికెన్ లాంటి వంటకాలను ప్రత్యేకంగా గుర్తించి బ్రాండింగ్ చేయనున్నారు. ఇంటర్నేషనల్ టూరిస్టులకు తెలంగాణ టేస్ట్ ని పరిచయం చేయటం, యువతకి ఉపాధి కల్పించేందుకు ఇది దోహదపడనుంది. కలినరీ ఈవెంట్స్ తమకు మంచి అవకాశమని అంటున్నారు ఫుడ్ స్టాల్ నిర్వాహకులు. ఇలాంటి పోటీలు వస్తే మా వంటకాలకు గుర్తింపు వస్తుందంటున్నారు. ఉపాధితో పాటు ఆదాయం కూడా పెరుగుతుందంటున్నారు నిర్వాహకులు. 4 years బట్టి ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ మీల్స్ రన్ చేస్తాను. మన దగ్గర ఉండేది మాత్రం చికెన్ కర్రీ కానీ చికెన్ ఫ్రై కానీ చాలా బాగుంటాయి, బాగా చేస్తాం. హోమ్ మేడ్ గవర్నమెంట్ కలినరీ ఫుడ్ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేయబోతుంది. ఓకే, మీరు ఇక్కడ యాడ్స్ కానీ మన చూసారా? అవి అలాంటివి అయితే చాలా బాగుంటాయి సార్, అలాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. I'm originally from India, but I'm representing Switzerland. It's been a wonderful experience. Also being in Hyderabad, it's great hospitality from everyone, and I've had lots of fun. We had to use main course fish dish. So I used some zucchini, courgette as a chopped garnish sort of with grapes and blanched with sugar, zucchini and grapes. Then I have some crispy rice on the side with saffron, and it's just pan-seared fish, and the sauce is a paprika tomato sauce. The dessert is it's a crispy almond crisp with the vanilla and mango, and there's coffee and coconut gel with it. తెలంగాణలో 27 టూరిస్టు ప్రాంతాలను గుర్తించింది టూరిజం శాఖ. హెరిటేజ్ టూరిజం ప్రాంతాల్లో అవగాహన రన్లు, ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహణతో ప్రజల్లో చైతన్యం తీసుకురానుంది. కలినరీ ఇనిషియేటివ్తో రాష్ట్రానికి కొత్త బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే దిశగా ముందుకు వెళ్తోంది టూరిజం శాఖ.